ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటారు, మిత్రుడు అంటారు, మీకు చాలా అనుభవం సార్ అంటాడు. చాలా ఓపిక కూడా ఉంది అంటాడు. ఓపిక ఉంది, అనుభవం ఉంది. కానీ నాలాంటి వాడికి కూడా ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుందంటే, ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే కేంద్రంలో కూడా మన పరపతి పెరిగింది కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఆక్సిజన్ ఇస్తున్నారు, లేకుంటే అది కూడా లేదు. చాలా ఇబ్బందులు వచ్చేటివి. ఈరోజు అమరావతి పని ప్రారంభమైన, పోలవరం పని ప్రారంభమైన, గుంతలబడిన రోడ్లకు మళ్లీ గుంతలు పూడ్చే కార్యక్రమం ప్రారంభించిన, అన్నా క్యాంటీన్ పెట్టిన, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 4,000 రూపాయలు పెన్షను, 6,000 రూపాయలు పెన్షను, ఇంకో పక్క 10,000, 15,000 ఇస్తున్నాం. అది మాకుండే హ్యూమన్ యాంగిల్. నేను గాని ఈ వేదిక పైనుండే మేమందరం కూడా ఒకటి ఆలోచిస్తున్నాం. ఇంకా పేదవాడికి ఏ విధంగా న్యాయం చేయగలుగుతాం, పిల్లల్ని ఏ విధంగా బాగా చదివించగలుగుతాం, మీ భవిష్యత్తులో పెను మార్పులు తీసుకొచ్చి మీరు ఆనందంగా ఏ విధంగా ఉండాలనో అదే ఆలోచిస్తున్నాం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇబ్బందులు తాత్కాలికం. త్యాగాలు చేసిన నాయకులను చూసినప్పుడు ఈ ఇబ్బందులు అధిగమించడం కష్టం కాదు, తాత్కాలికంగా ఉంటాయి. కష్టపడతాం, శ్రమ చేస్తాం, దీన్ని అధిగమిస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, రాబోయే సంవత్సరం ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మంచిని గుర్తుపెట్టుకోవాలా, చెడును కూడా ఒక పక్కన మైండ్లో గుర్తుపెట్టుకోవాలా. ఒక పొట్టి శ్రీరాములు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఒక మహాత్మా గాంధీని గుర్తుపెట్టుకోవాలి, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుపెట్టుకోవాలి, ఒక ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకోవాలి, ఇంకో పక్క చెడు చేసిన వ్యక్తుల్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోలేదనుకోండి, మళ్ళీ కాబట్టి నేను అందుకే చెప్తున్నా, అది చేసినప్పుడే మన నాయకులకి మనం నివాళులర్పించేట అవుతుంది. వచ్చే ఏడాది 2025 మార్చి 16 నుంచి 125వ జయంతి ప్రారంభమవుతుంది పొట్టి శ్రీరాములు గారిది. దీన్ని ఘనంగా చేద్దాం. నేను ముందే చెప్పాను, పొట్టి శ్రీరాములు గారి యూనివర్సిటీ పెడతామని. అదే కాకుండా ఇంకొక పక్కన తెలుగు యూనివర్సిటీ పెడతాం, ఇంకో పక్క ఇక్కడనే మీరు మిత్రులు చెప్పారు, ఏదైతే అమరావతిలో మెమోరియల్ పెట్టి అక్కడ ఒక విగ్రహం పెట్టి పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఏం చేయాలో అవి కూడా చేస్తాం. అదే సమయంలో పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసి, ఆయన ఆ రోజు ఉన్నటువంటి ఇంటిని కూడా ఒక మెమోరియల్ గా తయారు చేసి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ మనం చేసి ముందుకు పోయే సమయంలో మళ్లీ రాష్ట్రం నుండి అందరిని కోరుతున్నా, నా ఆలోచన 2047కి అంటే 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన సందర్భం. ఆ రోజుటికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆదాయం దగ్గర దగ్గర $42,000 అన్నాను. $42,000 అంటే ఇప్పుడు $3,000 ఉంది. 3,000 అంటే 2,50,000. రేపు 42,000 అంటే